యాదగిరి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై అప్డేట్స్ ఏంటి? స్రవంతి ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపనున్నారు. అయితే ఇప్పటికే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారం రోజుల పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించి సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మొదటి రోజు సంతాప దినాల్లో భాగంగా మొదటి రోజు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత ఇక మంత్రులంతా కూడా రాజకీయ సంబంధించినటువంటి సమావేశాలు అన్నీ కూడా ఇప్పటికే రద్దు చేసుకున్నారు. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీనికి సంబంధించి రాజకీయంగా కూడా పూర్తిగా ఈ సంతాప దినాల్లో భాగంగా రాజకీయ ఉన్నటువంటి సమావేశాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. అయితే మన్మోహన్ సింగ్కి సంబంధించి ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి సంతాపం తెలపడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కూడా ఉంది. దాన్ని అంటే ఈ తెలంగాణకు సంబంధించిన దాంట్లో తెలంగాణ అంశం విషయంలో మన్మోహన్ సింగ్తో పాటు ప్రత్యేక అనుబంధము ఉన్నది. తెలంగాణ ఉద్యమ టైంలో తెలంగాణకు సంబంధించిన అంశం విషయంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆయన కొంతమంది ఎవరైతే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి విద్యావేత్తలు ఉంటారో వాళ్ళను పిలిపించుకుని మాట్లాడడం, తెలంగాణకు సంబంధించి అసలేంటి ఉద్యమ టైంలో పీక్ టైంలో ఉన్న టైంలో కూడా దీనికి సంబంధించి తెలుసుకోవడం, తెలంగాణకు అనుకూలంగా ఉండడం అనేది ముందు నుంచి కూడా వస్తూ ఉన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చెప్తారు. ఇక దాంతోపాటు 10 ఏళ్ల పాటు ఆయన ప్రధానిగా ఉన్నారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న టైంలోనే ఈ తెలంగాణ మూమెంట్ అనేది కూడా ఎక్కువగా జరిగింది. కాబట్టి తెలంగాణ మూమెంట్తో పాటు తెలంగాణ బిల్లు పాస్ అయ్యే వరకు కూడా మన్మోహన్ సింగ్ పాత్ర చాలా కీలకమైనటువంటి తెలంగాణ విషయంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన వ్యవహరించారు. సో తెలంగాణకు మన్మోహన్ సింగ్కు ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉన్నది. కాబట్టి దానికి ఘనంగా మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఘనంగా నివాళులు అర్పించాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఇవాళ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. ఈ అసెంబ్లీలో దేశవ్యాప్తంగా కూడా ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలకు సంబంధించి ఆయన తీసుకొచ్చారు. ఆయన ఉన్న హాయంలో మన్మోహన్ సింగ్ హాయంలో తీసుకొచ్చినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఏంటి ఏ పథకాలు ఉన్నాయి, సో ఇప్పుడున్నటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్తున్నాయి, దేశ ప్రజలకు ఎట్లా ఉపయోగపడతా ఉన్నాయి, రాజకీయంగా ఆయన ఎట్లా ముందుకెళ్లారు, ప్రధానిగా ఉన్న టైంలో ఆయన ఎట్లా వ్యవహరించారు, అంతకంటే ముందు ఈ ఆర్థిక సంస్కరణల మీద ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి దేశానికి అవి ఎట్లా ఉపయోగపడ్డాయి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్న టైంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు జరిగాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఆయనకు సంబంధించిన మన్మోహన్ సింగ్ సంబంధించి ఇవాళ అసెంబ్లీలో చర్చించి ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఆ నివాళులు అర్పించేందుకే ఇవాళ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఓకే, రైట్ యాదగిరి.